హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ములంగంటి చట్నీ చేస్తుండా, చూపిస్తా ఎట్లా చేయాలో. కట్ చేసి పెట్టేసిన మళ్ళీ మీకు మెన్షన్ చేస్తుండా, టైం వేస్ట్ అవుతుంది కదా ఎందుకు. ములంగడ్డ కట్ చేసి పెట్టేసిన. ఇది ఆనియన్, పచ్చిమిరపకాయ, అల్లము, తెల్లగడ్డ. ఇది ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత గ్రైండ్ వేసిన తర్వాత ఇది వేస్తాం. ఇది జీలకర్ర, చింతపండు, అన్నం చేసేసిన. ఇది టీ పెట్టినాను, ఇది వేస్తాను. చూడండి, ఫ్రై చేసి పక్కన పెడతా. ఎందుకు మన వాసన రాదు. కొంతమంది చెప్తారు కదా, మునగడ్డ చట్నీ చేస్తే వాసన వస్తుంది. రాదు, నేను చేస్తాను. ఒకసారి నేను చెప్పేలాగా మీరు చేయండి. మీరు మునగడ్డ చట్నీ చేసినారు, కొంచెం నా వాసన వస్తే మళ్ళీ మీరే నాకు మెన్షన్ చేసుకోవచ్చు. కొంచెం నా వాసన రాదు, ఓకేనా. ఇది చూడు, ఇది టీ. ఇది తీసుకుని దాంట్లో వేసి తింటే బాగుంటుంది. నాకు ఇష్టం ఇది. ఇట్లా ఒకసారి టేస్ట్ చేసుకుని మళ్ళీ వేసుకుని చూడండి, బాగుంటుంది తినికి టేస్ట్. చూడండి ఎట్లా రెడ్ అయిపోవాలా. ఎట్లా రెడ్ అయిపోతే వాసన మొత్తం ఇది అయిపోయింది. నీళ్ళు మాత్రం ఒక చుక్క వేయకూడదు, ఓకేనా. ఇది చింతపండు ఎట్లా వేస్తుందా, ఓకేనా. ఇది అల్లము అన్నీ మిక్స్ దాంట్లో వేసేస్తాం. ఇది జీలకర్ర, ఇది సాల్ట్. చూడండి దాంట్లో వేసేసిన. కొంచెం చల్లగా అయితే గ్రైండర్లో వేసి ఇది ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకుని పెట్టుకో. నేను చెప్పినా కదా, ఫ్రై చేసే టైంలో నీళ్ళు వేయకూడదు, ఇప్పుడు వేయాలి. ఇది గ్రైండ్ అయిపోయింది. దాంట్లో కరివేపాకు వేయాలి, బట్ కరివేపాకు లేదు, సాసు లేదు. ఇది ఫ్రై చేసి పక్కన పెట్టిన, సాసులు వేసిన. కరివేపాకు వేయాలి, బట్ కరివేపాకు లేదు. ఇప్పుడు బయటికి పోయాక ఎంత ఓపిక లేదు నాకు, ఓకే. ఇది సాసులు ఇది అయిపోయిన తర్వాత అన్నం వేస్తా. అన్నం తర్వాత ఇది వేస్తా, మీకు చూపిస్తాను. వెయిట్ చూడండి, వేసిన. మళ్ళీ చట్టి రెడీ. నూనె చూడండి, ఇట్లా నూనె రావాలి పక్కన. రోస్టెడ్ ఎంత అయితే ఎంత బాగుంటుంది. మళ్ళీ ముల్లగడ్డ చట్నీ చేస్తే వాసన వస్తుంది, ఇది వస్తుంది చెప్తారు కదా, ఏం వాసన రాదు. చూడండి రెడీ అయిపోయింది. మీరు ఎట్లా ఒకసారి ట్రై చేయండి, హైలైట్గా ఉంటుంది. వేడి వేడి అన్నం తింటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాబుకి క్యారీ తీసుకుని పోవాలా, ఈరోజు లేట్ అయిపోయింది.